అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఇది సోమవారం రోజు వీడియో అండి. ఆంటీ వస్తుంది అని చెప్పి నేను కొంచెం లేట్ లేచాను. 7:15కే కాల్ చేస్తే రావట్లేదు అని చెప్పారు. చాలా అంటే చాలా కోపం వచ్చింది నాకు. కానీ తప్పదు, అన్నీ చేసుకోవాలి కదా. ఇంకా అందుకే కొంచెం ఫాస్ట్గా పనులు చేసుకొని అలాగే మంచిగా షూట్ చేశాను అని అనిపించింది ఈరోజైతే. ఆదివారం నాడు చేయాల్సిన పనులన్నీ సోమవారం నాడు చేశాను. అది కూడా ఒక మైనస్. నాకు ఈరోజు కొంచెం లేట్గా వెళ్ళడానికి ఆఫీస్కి లేట్ వస్తానని ఇన్ఫామ్ చేశానులేండి లక్కీగా ముందరే. ఎందుకంటే ఈమె రాలేదు అని అంటే కొంచెం నాకు లేటే అవుతుంది. ఫస్ట్ అయితే కొంచెం మెస్సీగా ఉంది కాబట్టి ఇది వాని మీద దుప్పటేసేసాను. ఇంకా వంటగదిలో నిన్న ఆల్రెడీ కొన్ని కడిగేసాను గిన్నెలు, అదొక ప్లస్ అయ్యింది. ఇంకా ఈరోజు వాడిన గిన్నెలన్నీ అలాగే ఉంచేసాను. నాకు టైం లేదు. నేను 7:15కి కాల్ చేశాను రాను అని చెప్పేసరికి ఇంకా ఈరోజు వాడిన గిన్నెలన్నీ అలాగే టబ్లో వేసి పెట్టేశాను అనమాట. ఇంకో నిన్న నెయ్యి కాసాను, అలాగే పప్పు కూడా నానబెట్టాను కదా, ఇప్పుడు అవన్నీ రుబ్బాలి. ప్లస్ ఈరోజు ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను. అసలు చల్లగా ఉంటుంది వెదర్. వర్షం పడింది రాత్రి. బట్టలు అయితే తీగల మీదే ఉన్నాయి. అసలు ఎంత మెస్సీగా అనిపించిందో. చలి ఆ వెదర్ చల్లగా ఉండడము, కింద ఫ్లోర్ అంతా ఏంటో చల్లగా తడిగా ఉన్నట్టు అనిపించడము, ఇలా అనిపించింది అనమాట నాకు. చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది నాకు కూడా. కానీ ఇంకా ఏం వంట చేసుకోవద్దు అని అనుకున్నాను. కానీ ఇంకా ఉప్మా చేద్దాంలే, మళ్ళీ బయట ఏం తింటాము అని అనుకున్నా. ఇది నిన్న నెయ్యి కాసిన గిన్నె. ఈరోజు ఆంటీ వస్తే అది పొయ్యి మీద పెట్టేసి నీళ్లు వేడి చేసి ఇద్దాము అని చెప్పి లోపలే పెట్టాను అనమాట. కొంచెం అది జిడ్డు ఉంటుంది కదా, ఆ నీళ్ళు పొయ్యి మీద పెట్టేసి ఇచ్చామనుకోండి వెంటనే కడుగుతుంది కదా అని చెప్పి ఇక్కడే పెట్టాను అనమాట. కానీ ఇంకా తను రాదు అనేసరికి బయటకు తీసుకెళ్ళి పెట్టేశానులేండి. ఇంకా కొంచెం నీట్ చేసేసుకున్న తర్వాత ఇదిగో ఉప్మా చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇవి కట్ చేసేటప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఇది కట్ చేసేటప్పుడే కాదు, వేయించేటప్పుడు కూడా నాకు ఒక మాట గుర్తొచ్చింది. అదేంటంటే, నేను 6 to 7 వరకు రేడియో వింటా. ఆ రేడియోలో ప్రవచనాలు ఇస్తారనమాట. ఆయన ఏం చెప్పారంటే, ఉప్మా అంటే అన్ని కూరగాయలు వేసేసి ఉప్మా చేయడం కాదు. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు, అంటే ఆయన చిన్నప్పుడు అనమాట, వాళ్ళ అమ్మ వాళ్ళు తాలింపేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు వేసి ఉప్మా చేసేవాళ్ళంట. ఉప్మా అంటే అది క్యారెట్, బీన్స్ ఇలాంటివన్నీ వేసేసి చెయ్యమని ఎవరు చెప్పలేదు మీకు తెలివితేటలు ఎక్కువైపోయి ఇప్పుడు అలా చేసుకుంటున్నారు అది ఇది అని అనేసరికి నాకైతే ఇది చేసేటప్పుడు అంతా అదే గుర్తొచ్చిందనమాట. నేనైతే ఈరోజు ఉప్మాలో క్యారెట్, టొమాటో ఈ రెండు వేసాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కామన్ కదా, కానీ పచ్చిమిరకాయలు వేయడం మర్చిపోయానండి. పచ్చిమిరకాయలు అంటున్నా, సారీ, కరివేపాకు వేయడం మర్చిపోయాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎర్రగోధున్నోకు ఉంటుంది కదా, ఎర్రగోధున్నోకు ఉప్మా చేశాను అనమాట. ఏంటో ఒక్కొక్కసారి కంగారుగా చేసేటప్పుడే మంచిగా అవుతుంది కదా. యాక్చువల్గా ఇలా మంచిగా అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, ఈ కూరగాయ ముక్కలు ఏమైతే ఉన్నాయో ఇవి మంచిగా మగ్గబెట్టాను అనమాట. మూత పెట్టేసి మంచిగా మగ్గబెట్టా. ఒక పక్కన ఇది చేస్తూ ఉంటే ఒక పక్కన పప్పు కూడా రుబ్బుతూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా నేను పప్పు ఇదివరకు గ్రైండర్లో రుబ్బేదాన్ని. అసలు ఈ మధ్యన గ్రైండరే వాడట్లేదు, మిక్సీలో వేసేస్తున్నా ఎప్పటికప్పుడు. ఇంకా పెసరపప్పు కూడా ఎక్కువ వాడుతున్నాను కదా, ఇంకా మినప్పప్పు ఏదన్నా ఉంటే కూడా మిక్సీలో వేసేస్తున్నా, గమ్మున అయిపోతుందిలే అని చెప్పి. బాగానే నలుగుతుంది. మోరోవర్ మాది కొత్త మిక్సీ కదా, ప్రీతిది. ఒక 2 years అయిందిలేండి కొనుక్కొని కొత్తది అని అంటే. ఒక పక్కన ఉప్మా చేస్తున్నాను, ఇంకొక పక్కనేమో పప్పు కూడా రుబ్బుతున్నాను అనమాట. ఇడ్లీ నూక రాత్రి నానబెట్టలేదు, ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు నానబెడుతున్న పప్పు మిక్సీ గిన్నెలో వేసేసి ఇంకా ఇడ్లీ నూక జస్ట్ ఆ పిండి రుబ్బేంత వరకు అన్నా కొంచెం నానుతుంది, ఒక 15 minutes అన్న టైం ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇప్పుడు నానబెడుతున్నా. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, పప్పు ఎప్పుడైతే నానబెడతానో ఇడ్లీ నూకను కూడా అప్పుడే నానబెట్టేస్తా. కానీ ఇది నైట్లో నానబెట్టాను కదా, అందుకని చెప్పేసి ఇడ్లీ నూక నానబెట్టలేదు అనమాట.
ఇంకా ఇడ్లీ నూకను నానబెట్టేసి మళ్ళీ మన ఉప్మా ఉంది కదా, ఉప్మా దగ్గరికి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా పక్కనే ఉంటాయి కదండి నాకు. సో ఉప్మా దగ్గరికి వెళ్ళా. మంచిగా మూత పెట్టి మగ్గబెట్టానని చెప్పాను కదా, ఇందులోనే ఉప్పు కూడా వేసి మగ్గబెట్టాను అనమాట. చాలా బాగా ఫ్రై అయినాయి. మోరోవర్ నేను నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నాను కదా, అంటడగడం ఇలా అంటు కట్టడం ఇలాంటివన్నీ ఏమంటారు అడుగంటడం అలాంటివి ఏం లేవన్నమాట. మంచిగా అయింది అని అనిపించింది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. టమాటాలు కూడా వేసాను కాబట్టి కొంచెం పుల్లగా అలా ఉందన్నమాట. నేను ఒక గ్లాసు నూకతో చేశాను. కరెక్ట్గా 2 గ్లాసులు నీళ్లు పోసాను అంతే. యాక్చువల్గా ఇది ఎర్ర గోధుమ నూక అంటారు. అంటే ఇది మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తారు కదా, ఆ నూక అనమాట. మా సైడ్ అయితే మేము ఎర్ర గోధుమ నూక అంటాము. మరి ఇక్కడ ఏమంటారో నాకు కూడా తెలీదు. కొంచెం లావుగా ఉంటుంది అనమాట మామూలు గోధుమ నూక కంటే. ఒక గ్లాస్ నూకని 2 గ్లాస్ నీళ్ళతో కలిపి చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ వైజ్ బాగుంది. టమాటాలు వేసినందుకు కొంచెం పుల్లగా ఉంది. బేసిక్గా నిమ్మకాయలు అవి వేసుకుంటారు కదా ఉప్మాలో. నిమ్మకాయ ఎంతమంది పిండుకొని తింటారు అనేది కామెంట్స్లో చెప్పండి. నాకు చాలా ఇష్టము నిమ్మకాయ ఉప్మాలో పిండుకొని తింటే. ఇంకా ఇందులో అయితే నిమ్మకాయ అవసరం లేదు. మంచిగా టమాటా పులుపు సరిపోయిందనమాట. ఇంకో నూకేసేసి మంచిగా బాయిల్కి వచ్చేసరికి మూత పెట్టేశాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్మిల్లో మగ్గబెట్టాను అనమాట. మంచిగా నూక ఉడికి మంచిగా అయ్యింది. ఇంకా మళ్ళీ పిండి దగ్గరికి వెళ్దాము. ఇడ్లీ నూక కడిగేశాను, పిండి కూడా పట్టేశాను ఆల్రెడీ. ఇంకా ఇడ్లీ నూక గట్టిగా పిండి వేస్తాను ఫస్ట్లో, ఎందుకంటే లాస్ట్లో నేను గట్టిగా పిండలేను. అదేంటో నాకు కూడా తెలీదు. నీళ్ళతో వేసేస్తాను అనమాట. అందుకే స్టార్టింగ్లోనే గట్టిగా పిండి డబ్బాలో వేసాను అనమాట గోధుమ నూకని. ఇంకా ఇది పిండేసిన తర్వాత ఉప్మా అయిపోయింది. ఎంత మంచిగా వచ్చిందో చూసారా. నాకైతే భలే యమ్మీ అనిపించింది. స్మెల్ వైజ్ కూడా కొంచెం బాగుంది. కొంచెం నెయ్యి వేసాను అనమాట. ఇంకా స్మెల్ అదిరిపోయింది. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. మీరు కూడా గోధుమ నూక ఉప్మా చేసుకుంటారా అనేది కమెంట్స్లో చెప్పండి. ప్లస్ ఇది చూస్తుంటే ఎమ్మీగా నాకైతే ఇప్పుడు కూడా తినాలని అనిపిస్తుంది. నాకు బఠానీ ఉంటే కూడా బాగుండేది అని అనిపించింది. ఈ మధ్యన బఠానీలు తేవట్లేదు, మార్కెట్లోకి వచ్చినాయి కదా బఠానీలు, పచ్చి బఠానీ. లాస్ట్ టైం తెచ్చి నేను 2 kgs అలా స్టోర్ కూడా చేశాను. ఈ మధ్యన నేను బఠానీలు తేలేదు. పచ్చి బఠానీలు అవి మళ్ళీ తొక్కలోవాలి, అంత టైం లేదులే అని చెప్పి తేడం మానేశాను అనమాట. కేజీ 60 రూపీసో 70 రూపీసో చెప్తున్నారు మార్కెట్లో. చూడాలి తేవాలా వద్దా అనేది. ఇంకా గ్యాస్ కట్టేశానండి, అయిపోయింది ఉప్మా. ఇంకా ఇడ్లీ పిండి కలిపేద్దామని చెప్పి మళ్ళీ దీని దగ్గరకు వచ్చాను. గట్టిగా రుబ్బాను ఇడ్లీ పిండిని కూడా. ఇంకో మంచిగా అయింది, కానీ ఒదగట్లేదు. నేను గ్రైండర్లో వేస్తే మంచిగా ఒదుగుతుంది కదా పిండి, ఇందులో వేస్తే ఒదగలేదన్నమాట. 1 కప్పు పోసాను కదా, ఇదేమంటారు గుండ్లు అన్నమాట, మినప గుండ్లు, పప్పు కాదు. కానీ ఎంతో రాలేదు పిండి అయితే. 1 కప్పుకి 2 కప్పుల కొంచెం పోసాను అంతే నూక. అస్సలు ఒదగలేదండి, అదేంటో నాకు తెలీదు. గ్రైండర్లో వేస్తే బాగుండేది అని అనిపించింది నాకు. గ్రైండర్లో వేస్తే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది పిండి, అది అందరికీ తెలిసిందే. సో ఇంకా ఏం చేస్తాం, టైం లేదు నాకు. అందుకని చెప్పి ఇంకా సరిపెట్టేసాను దీంతో. మంచిగా కలిపేశాను. బేసిక్గా మనకి ఏంటి అని అంటే కొంచెం శుభ్రత ఎక్కువ కదా, ఇంకా ఇవన్నీ పైన లోపల అంతా చిరాకుగా అయిపోతుంది అని చెప్పి కొంచెం జాగ్రత్తగా కలుపుతున్నాను అనమాట. కింద పడడాలు అలాంటివి ఏమీ ఉండవు నేను చేసుకుంటే, ఎందుకో నాకు ఇలా ఇష్టం. సో మంచిగా పిండిని కలిపేసి కొంచెం మిక్సీ గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళను కూడా ఇందులో పోసా. కొంచెం గట్టిగానే ఉంది పిండి, అందుకని చెప్పేసి ఇంకా కొన్ని నీళ్ళు కూడా ఇందులో పోసేసి చేతులు కడుక్కొని వచ్చి ఈ డబ్బా చుట్టూరు ఏమన్నా పిండి అయిందనుకోండి, ఆ పిండిని కూడా తడి చేతితో తుడిసేస్తాను అనమాట. తుడిసేసి ఆ తర్వాత ఈ కౌంటర్ టాప్ తుడిసాను. ఆ కౌంటర్ టాప్ తుడిసిన తర్వాత ఈ డబ్బాను కూడా తుడుస్తాను అనమాట. ఎందుకో నాకు అలా ఇష్టము. చాలామంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు, నీ శుభ్రమో నువ్వు చాలే తల్లి అనుకుని. కానీ ఏంటో నాకు అలా అలవాటు అయ్యింది. నేను ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఎవరికన్నా నచ్చితే ఇలా చేసుకుంటారు కదా అని చూపిస్తున్నాను అంతే. తిట్టుకోకండి.
నేను మళ్ళీ పంచదార తినడం మానేశానండి. ఇది జాగరీ పౌడరు ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను 1+1 ఆఫర్లో. ఇది కొంచెం టీ పెట్టుకుందాము, ఫుల్ తలనొప్పితో ఉన్నాను. నిన్నంతా పడుకున్నాను కదా, ఈరోజు కూడా ఆంటీ రాదు అని తెలిసేసరికి కోపంతో ఉన్నాను. ఇంకా పంచదార తినట్లేదు కదా, టీ పొడితో బెల్లం పొడితో పంచదార పెడదామని చెప్పి బెల్లం పొడి ఇందులో వేస్తున్నాను అనమాట. ఇది సెకండ్ ప్యాకెట్. ఉప్మా చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇంకా ఇది కూడా బాక్స్లో పెట్టేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది ఉప్మా అయితే. నేను జాంకాయలు తెచ్చాను కదా మొన్న, ఇంకా ఈరోజు ఆ జాంకాయలు కూడా తీసుకొని వెళ్తున్నా. యాక్చువల్గా నాకు పళ్ళు ఒక 2 పళ్ళు మధ్యలో చిల్లు పడిందనమాట. ఇంకా ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయితే ఆవిడ చెప్పారు, జాంకాయలు తినేటప్పుడు స్పెసిఫిక్గా జాగ్రత్తగా ఉండాలి, ఆ గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు నాకు లెఫ్ట్లో ప్రాబ్లం వచ్చింది, రైట్లో తిను అని చెప్పిందనమాట. సో ఎవరమైనా జాంకాయ తినేటప్పుడు గింజలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తినాలంట, అప్పుడు పళ్ళకి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అని చెప్తుంది. రోజు పొద్దున్న సాయంత్రం బ్రష్ చెయ్యి అని కూడా చెప్పారనమాట. సరే అని చెప్పా. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చెదపురుగులు చూసారా, ఇవైతే అస్సలు నన్ను వదలట్లేదండి, చంపుకుని తింటున్నాయి. ఎంత సఫర్ అయిపోతానో నేనైతే. నాకు భయము, బట్టలున్న బీరువాకి కదా వచ్చింది ఇది, అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు. లాస్ట్ టైం చెదమందు కొట్టిన అబ్బాయికి ఈ వీడియో పంపించాను. యాక్చువల్గా తను ఫోన్ చేశాడు, కింద వాళ్ళ ఇంటికి వస్తే కూడా మన ఇంటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. అపార్ట్మెంట్స్ కాబట్టి ఎప్పటికప్పుడు చెదమందులు కొట్టించుకుంటానే ఉండాలంట, లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి అని చెప్పి అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ సంక్రాంతికి డస్టింగ్ చేస్తాను కదా, అప్పుడు కొట్టిద్దాము అని చెప్పేసి ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న మందునే కొడుతున్నాను అనమాట. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.